స్టార్టింగ్ నుంచే చదవండి. నంబర్ 6 రివిజన్. మనం ప్లానింగ్ ప్రకారం ఇంట్రెస్టింగ్ గా డైలీ చదువుతున్నాం. అయితే అవి ఎగ్జామ్ వరకు గుర్తుండాలంటే ఏం చేయాలి? రివిజన్ చేయాలి. మరి రివిజన్ అంటే ఏంటి? ఒక సబ్జెక్టు లేదా ఒక క్వశ్చన్ ని ఎన్నిసార్లు రివిజన్ చేయాలి? కొంతమంది స్టూడెంట్స్ రివిజన్ అంటే బుక్ ని మొత్తం చదవడం అంటారు. కొంతమంది చదివిందే మళ్ళీ మళ్ళీ చదవడాన్ని రివిజన్ అంటారు. కానీ రివిజన్ ఎలా చేయాలనే దానికి సరైన మెథడ్ చాలా మందికి తెలియదు. ఫ్రెండ్స్, మీరు ఒక క్వశ్చన్ ని ఇప్పుడు చదివారనుకోండి, అది నెక్స్ట్ 1 అవర్ లో 56% మర్చిపోతారు. నెక్స్ట్ డే 66%, 1 వీక్ లో 75% మర్చిపోతారు. ఇప్పుడు మీకు ఎగ్జామ్ టైం లో నేర్చుకున్న ఆన్సర్స్ ఎందుకు మర్చిపోతున్నారో తెలిసింది కదా. రివిజన్ అంటే రీడింగ్ కాదు, రివిజన్ అంటే పైన చూడడం. మీరు నేర్చుకున్న ఆన్సర్స్ మర్చిపోకుండా ఉండాలంటే నేర్చుకున్న వాటిని 1 వీక్ కి ఒకసారి పైన చూడాలి. దాని వల్ల ఆన్సర్స్ మీరు ఎప్పటికీ మర్చిపోరు. అలాగే